ఇక్కడ ఫోటోలో చూపించే లంగా అయితే స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి సింపుల్గా అనేది అయితే నేను చూపిస్తున్నాను. మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకి లంగా ఓనికి స్క్రాప్ టాప్ అంటాం కదా, లంగా ఓని అయినా స్క్రాప్ టాప్ అయినా సేమ్ ఒకటే. వాటికి ఎలా కుట్టాలి లంగా అనేది అయితే నేను కటింగ్ చేశాను కదా ఇవాళ దాకా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో, ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది అయితే చూద్దాము. ఇక్కడ ఇది నేనైతే శారీతోని లంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే పాలిస్టర్ లైనింగ్ అయితే వేస్తున్నాము. ఈ పాలిస్టర్ లైనింగ్ అనేది పొడవు అయితే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఇది ఏమంటారు జాయిన్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇదైతే ఇలా ఓపెన్ చేసుకొని ఇదంతా ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే ఇదైతే లైనింగ్ అయితే మొత్తం ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా పైనుంచి పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం అయితే ఇలా స్టిచ్ అయితే చేసుకున్నాను. మొత్తం జాయింట్ అయితే చేశాను. ఇలా మనం మొత్తం ఇలా జాయింట్ అయితే చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇక్కడ ఎడ్జ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇలా సమానంగా పెట్టి కొంచెమే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే 2 సైడ్స్ అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాతకి ఇదైతే ఇప్పుడు మనమైతే కుర్చీ అయితే పెట్టుకున్నాము లంగాకి. లంగాకి అయితే ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇంచుకైతే ఇట్లా ఇంచు అంత తీసుకొని ఇంచు ఇట్లా కుర్చీ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఇంచుకి మనకి నడుము సైజ్ అనేది ఎంత ఉందో దాన్ని బట్టి కుర్చీ అయితే పెట్టుకోవాలి. ఇలా ఇంచుకైతే పెట్టుకుంటే మనకి లంగా అనేది లుక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇలా లంగా మొత్తం అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనమైతే నడుం పట్టికి అయితే క్లాత్ అయితే తీసాం కదా, ఆ నడుం పట్టి క్లాత్ ఇవైతే నేను జాయింట్ అయితే చేస్తున్నాను. దీనికి నేను లైనింగ్ కూడా వేస్తున్నాను. కొంచెం మనకి పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది, అందుకని ఇక్కడ నేను లైనింగ్ కూడా వేసి కుడుతున్నాను. ఇలా అయితే వేసుకోవాలి. ఈ మన మెయిన్ క్లాత్ అనేది లోపటి సైడ్ ఉండాలి. పైనుంచి ఈ లైనింగ్ అనేది వేయాలి. ఇలా లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని ఇలా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చూస్తూ సమానంగా ఉన్నాయా లేదా అని చూస్తూ అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టాన్ని బట్టి. లైనింగ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం క్లాత్ అనేది మనకి స్టిఫ్గా ఉంటుంది నడుము దగ్గర.
ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాతకి మనకైతే ఇలా అయితే వస్తుంది క్లాత్. చూడండి, ఇలా క్లాత్ వచ్చిన తర్వాతకి దీన్నైతే పైనుంచి ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలాగైతే స్టిచ్ అయితే వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది మనకి. ఇలా వేసుకున్న తర్వాతకి ఇక్కడనైతే ఇట్లా మలిచి అయితే కుట్టుకోవాలి సైడ్స్. ఇవి ఇలా అయితే మలుచుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సైడ్స్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేనైతే సైడ్లు ఇట్లా మలిచి అయితే స్టిచ్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని అయితే మనం ఈ లంగాకి అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడైతే లంగాకి అయితే ఇట్లా పెట్టి స్టిచ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇట్లయితే ఒక స్టిచ్ అయితే చేద్దాం. చెప్పు. అయితే నీట్గా అనుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలి. మనకి చెప్పు. ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇది మనం ఇలా సమానంగా అంటూ కింది నుంచి మనకి ఇది వస్తుందా రావట్లేదు అని అయితే చూసుకోవాలి. ఇలా అయితే కుట్టుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ నుంచి అయితే నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇలా అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ అయితే చేయాలి. ఇలా పెడుతూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకి చాలా త్వరగా అయితే స్టిచ్చింగ్ కూడా త్వరగా అవుతుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది మనకి. మనకైతే పట్టీ పెట్టుకున్న తర్వాతనైతే చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో మనకి. ఇలా పట్టీ జాయింట్ అయిన తర్వాత ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇక్కడనైతే సైడ్స్ అయితే నీట్గా ఉండాలని ఈ థ్రెడ్ అనేది బయటకు గలీజ్గా వస్తుందని నేనైతే మలిచి కుట్టుకున్నాను. ఈ సైడ్స్ రెండు ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇష్పెట్టాలండి, కొంచెం ఇక్కడ కొంచెం ఇలా వదిలిపెట్టి స్టిచ్ అయితే వేసుకున్నాము. ఇదైతే ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా సైడ్స్ కుట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం నీట్గా ఉంటుంది, దారం అనేది బయటికి గలీజ్గా అయితే అవుపించదండి. అది మన ఇష్టం అన్నమాట కుట్టుకోవడము. మనకు నీట్ ఫినిషింగ్ కావాలనుకుంటే ఇట్లా సైడ్స్ అయితే కుట్టుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా మనం స్టిచ్ అంతా వేసిన తర్వాత మనకైతే కంప్లీట్గా లంగా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే రివర్స్లో తీసి అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, చాలా నీట్గా అయితే వచ్చింది మనకి. ఇప్పుడు దీనికైతే మనం థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడనైతే నాడాకైతే క్లాత్ అయితే తీసుకున్నాను.
ఇక్కడ నేనైతే ఇంచున్నర క్లాత్ అయితే తీసుకున్నాను. పొడవు అనేది మన ఇష్టం అన్నమాట. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా అనుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అయితే కుట్టాలి. అంతా ఇలానే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం అయితే స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేనైతే లంగాకి ఇక్కడ నడుము ఇంతవరకు ఉంటుంది కదా, కిందికి కూడా ఇట్లా ఇప్పుడు ఫ్యాషన్ కదా ఇట్లా ఏలాడి ఇక్కడ థ్రెడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు అవి కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను నేను. ఇక్కడైతే నేనైతే క్లాత్ అయితే తీసుకున్నాను 4 పీసెస్. ఇవైతే ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది దీంట్లోకి అయితే పెట్టాలి. పెట్టి ఇలా అయితే ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అయితే కొంచెం అయితే ఇట్లా మలుచుకోండి. ఇట్లా క్రాస్గా అయితే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ దాని మించే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ అయితే వేసిన తర్వాత ఇది మనకి ఇది ఇలా ఉంది కదండి ఎగస్ట్రా క్లాత్, ఇదైతే ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా ముందుకైతే ఇలా అనాలి. మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకోవాలి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా అయితే మలుచుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా అయితే మలవాలి. దీనిపై కూడా ఇలా అయితే స్టిచ్ అయితే ఇలా మలిచి స్టిచ్ అయితే వేసుకోవాలి. దీన్ని అయితే మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇవి కూడా సేమ్గా ఎడ్జెస్ అయితే ఇలా సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇట్లా ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. మనకైతే ఇలా వస్తుంది డిజైన్. ఇది కొంచెం అయితే ఇట్లా ఓపెన్ అయితే చేయండి. మనకైతే ఇట్లయితే డిజైన్ అయితే వస్తుంది. సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానైతే స్టిచ్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే మనకైతే లంగా అయితే అయిపోయింది చూడండి ఒకసారి. మనకైతే చాలా నీట్గా అయితే వచ్చింది స్టిచ్చింగ్. ఇక్కడ మనకి బొందెలు కూడా చూడండి మంచిగా అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఇది ఫ్యాషన్ అన్నమాట. ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.